నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థాన పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 22వ ట్రస్ట్ బోర్డు సమావేశం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సమావేశం సుమారు 4 గంటల పాటు కొనసాగింది. ఎజెండాలో మొత్తం 59 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా వాటిలో 57 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామని, మరో 2ంటిని వాయిదా వేసినట్లు రెడ్డివారి చక్రపాణి రెడ్డి వివరించారు. శ్రీ స్వామి అమ్మవారి ప్రాతకాల సేవలో పాల్గొనే భక్తులకు వెండి శివ పార్వతుల ప్రతిమ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. అలాగే క్షేత్ర పరిధిలోకి పులులు రాకుండా శివరాత్రిలోపు ఫెన్సింగ్ ఏర్పాటుకు సమావేశంలో ఆమోద ముద్ర వేసినట్లు వెల్లడించారు. క్షేత్ర పరిధిలో ప్రసార వ్యవస్థకు ఎల్ఈడి విద్యుత్కు 20 లక్షల రూపాయలు కేటాయించామన్నారు. భక్తుల సౌకర్యార్థం స్థానిక బ్యాంకుల ద్వారా మరో 3 ఏటీఎంలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు దేవస్థానంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చే వేతనం ఇవ్వాలని ట్రస్ట్ బోర్డులో ఆమోదం తెలిపి కమిషనర్కు పంపుతామని చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి వివరించారు. ఇరవై 22వ ధర్మకర్తల మండలి సమావేశం జరిగినది. అందులో నుంచి 59 అంశాలను ప్రవేశపెట్టినారు. అందులో 57 అంశాలను ఆమోదించాము. రెండు అంశాలను వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ శ్రీశైల క్షేత్రంలో వారానికి ఒకసారి ఇంచుమించుగా ఈ పులులు సంచరిస్తున్నాయి దేవస్థానం ప్రాంతంలో. దాన్ని కట్టుదిట్టం చేయడం కోసం ఫెన్సింగ్ను కూడా వేసి 1 మంత్ నెక్స్ట్ శివరాత్రి ఉత్సవాల లోపల పూర్తి చేయాలని చెప్పేసి దాని ఎస్టిమేషన్ వేసి దాన్ని ఒక టెండర్ పిలిచి తొందరగా కంప్లీట్ చేయాలని కూడా ఆదేశించడం జరిగింది, ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఈ క్షేత్రం సుందరీకరణ భాగంగా భక్తులు సందర్శించే వీలుగా ఏనుగుల చెరువు కట్ట, తర్వాత వచ్చి మన మల్లమ్మ కన్నీరు దగ్గర 20 ఏకర్స్ ల్యాండ్ను నందనవనంగా చేసే కోసం ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఈ శ్రీశైల క్షేత్రంలో పక్షులకు సంబంధించిన పార్కును, నెమళ్ళకు, అదేవిధంగా జింకల పార్కు, ఇంకోటి నెమళ్ళ పార్కులు కూడా ఏర్పాటు చేయడానికి ఈ దీంట్లో తీర్మానించడం జరిగింది. ఈరోజు